మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పింఛనీకి. పింఛనీకా? పింఛన్ ఇంతకు ముందు ఇంటికి తెచ్చిస్తారుగా? 6 గంటలకి నిద్ర లేపిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంట? ఈయన చంద్రబాబు నాయుడే వాలంటీర్ చేతికి అడవిస్తే ఓటు జగన్కి వేయండి అని చెప్తాడు. నేనే ఏమే కోర్టు కేసు వాళ్ళని లేకుండా మమ్మల్ని ఎట్లా ఇబ్బందులు పెట్టిండేది మా చంద్రబాబు గారు చాలా ఇబ్బంది పెట్టారా? ఇప్పుడు పెట్టినది ఇబ్బంది కదా. ఇప్పుడు ఎండలో వచ్చింది కదా, పల్లెలో మాది ఉండేది 2 మైళ్ళు అవతల నడుచుకొని రాలేదా? ఎట్లా బండ్లు ఉన్నాయా? బండ్లు తోలుతామా? మేము పేదోళ్ళు, మేము బండ్ల కింద తోలుతామేమో. ఎన్నింటికి వచ్చారు? పొద్దున్నే 9కి వచ్చినాం. వాకిలు తీసారని వాళ్ళు డబ్బు ఇంకా డ్రా చేసిన లేదంట. మధ్యాహ్నం పైన వేసామన్నారు. అదే తిన్నోళ్ళు తిన్నారు, సన్నోళ్ళు వాళ్ళే కూర్చోన్నాం. మరి నేను మాట చెప్తాను, ఇక్కడ వచ్చిండే వాళ్ళు మొత్తం 400 కూలికి పోయేవాళ్ళు. నిజంలో కూలి కూడా 400 పంచేట్ అయిపోవాలి. కూలి మానుకున్న ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇంకా లేకపోతే పెన్షన్ మళ్ళీ ఎగిరిపోతుంది కదా. పింఛన్ ఇవాళ నుంచి 6 దాకా ఇస్తారంట కదా. 6 వరకు ఇచ్చేదానికి నువ్వు పుణ్యం కట్టుకున్నాడు కదా ఎవరు కట్టుకున్నారు? చంద్రబాబు. ఎందుకని? నువ్వు జగన్ వాళ్ళు వీళ్ళు వాలంటీర్లు ఇస్తే ఓటు జగన్మోహన్ రెడ్డికి వేయండి అని ఆయన చెప్తాడని ఆయన చేసిండే పని స్వామి. ఇది చంద్రబాబు చేసిన పని అంటారు. దాన్ని ఆయన కోర్టుకి ఎవరు వేసినారు? మేము వేసినామా? మరి వాలంటీర్లో పింఛన్ నిద్ర లేపినప్పుడు లేపి ఇస్తా ఉన్నారు. తెల్లారి పొద్దు పుట్టే కొందకి క్లోత్ అందరికి ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే మీకు ఎలా ఉంటుంది? ఎట్లా ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. మరి వాలంటీర్లు ఉన్నప్పుడు బాగా పనిచేస్తారా? చేసినారు. వెంటనే తెచ్చి ఇవ్వడం కానీ నిద్ర లేపించినారు. మనం లేదు అనుకో. ఈసారి బియ్యం కూడా ఇంటికి తెచ్చేవారంటగా, స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలంటగా. స్టోర్కి తెచ్చుకుంటే చేసుకుంటాం లేదా? ముందు స్టోర్కి ఇంటికి తెచ్చేవారు బియ్యం. తెచ్చి ఇచ్చినారు. 2 దఫాలు 3 దఫాలు ఇచ్చినారు. కూలికి పూసింటారు ఇప్పుడు బండి వచ్చే కొందికి. అందుకని మళ్ళీ స్టోర్కి స్టోర్కి తీసుకుంటున్నారు. నిలిపా కూలికి పోస్తారు. ఇప్పుడు బండి వాళ్ళు టిఫిన్కి పని చేసి ఎల్లబారే కొందికి 10 గంటలు వస్తుంది. అటు కూర్చో కొందికి వీళ్ళు 10 గంటలకు 400 రూపాయలు వస్తుంది. కూలికి పోస్తారు. అప్పుడు బియ్యం ఎట్లా వస్తుంది వాళ్ళకి? అందుకని స్టోర్లోనే పెట్టుకుంటే మేలేనే స్టోర్లో తీసుకుంటారు. స్టోర్ వాళ్ళది ఏం తప్పులేదు. మరి ఈసారి చంద్రబాబు గారు వస్తారంట కదా? ఏటికి వచ్చేది? చంద్రబాబు గెలుస్తారు, చంద్రబాబు రాజకీయం చేస్తారు అంటున్నారు. కలగనుకో మనం. ఎవరు? చంద్రబాబు. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సంతోషంగా ఉంది. ఆయన పెట్టిన పథకాలు బాగున్నాయా? బాగున్నాయి. ఇంతమంది సీఎంలు అయినారు కానీ ఇంత మాత్రము ప్రజలకు మేలు చేసిన సీఎం ఎవరూ లేదు. ఆయన అప్పు చేస్తాడో తప్పు చేస్తాడో ఏం చేస్తాడో మాకు తెలదు. ప్రజలకు మాత్రము మేలు చేస్తున్నాడు, సేవ చేస్తా ఉన్నాడు. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారా? గెలుస్తారు. గెలిపిస్తారా? ఖచ్చితంగా.